ఈనాడు బట్టకట్టి వ్యభిచరిస్తుంది, ఆంధ్రజ్యోతి పూర్తి నగ్నంగా చేస్తుందని ఇంతకుముందు కూడా చెప్పాను. జర్నలిజాన్ని ఆ స్థాయికి దిగజార్చారు. ఇవాళ అలాంటిదే. నిన్న చంద్రబాబు గారు మాట్లాడిన మాట ఏంటి? ఎమ్మెల్యే భర్తకో టికెట్లు రావాలా, అలా కాకుండా వాళ్ళ టిప్పర్ డ్రైవర్కి ఇచ్చారట అంటూ ఎంత వెటకారంగా మాట్లాడారు. శభాష్ అయ్యా అంటూ ఎంత అవహేళనగా మాట్లాడారు. అసలు అదే జగన్ మాట్లాడుంటే ఈ ఎలక్షన్ మొత్తం అదే అయి ఉండేది. దురదృష్టవశాత్తు అది జగన్ మాట్లాడలేదు, అదృష్టవశాత్తు చంద్రబాబు మాట్లాడారు. దురదృష్టవశాత్తు అదృష్టవశాత్తు అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే, అది జగన్ గనక మాట్లాడుంటే అదృష్టమై ఉండేది వాళ్ళకి, 6 మీడియాలకి. అది చంద్రబాబు మాట్లాడడం వల్ల దురదృష్టమైంది. అందుకని పొరపాటు నోరు జారు ఉంటారులే అని కవర్ చేసుకొచ్చారనమాట. ఈనాడు రాయల, జ్యోతి రాయల. సరే రాయకపోయారు, పోనీ మన వాళ్ళని కాపాడుకు రావాలనుకుందాం. కానీ జగన్ది ట్విస్ట్ ఎట్లా చేశారో చూడండి. మా అభ్యర్థులు పేదోళ్ళు, పలువురి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనన్న సీఎం, ఆ వ్యాఖ్యలపై పలువురి విస్మయం. వైకాపా తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు పేదోళ్ళని, వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే సీఎం జగన్ శుక్రవారం ఎమ్మిగనూరులో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో వ్యాఖ్యానించడంతో పలువురు ఆశ్చర్యపోయారంట. వెంటనే కంగారు పడిపోయారంట వాళ్ళందరూ జనాలు కూడా. పాపం అదేందో వెంటనే ఆశ్చర్యార్థకాన్ని తీసుకొచ్చి ఓ ఫోటోని ఈనాడికి ఇస్తారనుకుంటా. అతను చెప్పింది ఏంటి? నిన్న కొన్ని పేర్లు చెప్పారు. లక్కప్ప, తర్వాతన సింగనమల ఎమ్మెల్యే క్యాండిడేటు, ఇట్లాంటిది. డబ్బులను అందరూ పేదవాళ్ళని ఏం చెప్పాల, పేదవాళ్ళని కూడా ఇచ్చామని చెప్పాడు, పేదవాళ్ళకి ఇచ్చామని చెప్పాడు. ఈవెన్ మైలవరం సీటు కావచ్చు, ఇట్లాంటి పేదవాళ్ళకి ఇచ్చాడు కదా. లేకపోతే ఇంతకుముందు నందిగం సురేష్, లేకపోతే తిరుపతి ఎంపీ గురుమూర్తి, నిజమే కదా. 90 మంది ధనికుల మధ్యలో 10 మంది పేదలకు కూడా ఇవ్వడం ద్వారా అప్లిఫ్ట్ ఒక ప్రయత్నం జరుగుతుంది. చేతనైతే ఇప్పుడు చంద్రబాబు గారి ఆ రోజున రాసింది నేను కూడా గుర్తుంది కదా, నేను ప్రస్తావించా కూడా. ఏ రోజుకి ఆ రోజు నేను మంచిగానే ప్రొజెక్ట్ చేస్తాను. అమ్మాయి అంగన్వాడీ టీచర్కి ఇచ్చారు రంపచోడవరం. ఆ రోజున ప్రస్తావించుకున్నాం కదా, సిట్టింగ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ పక్కన పెట్టి ఇచ్చారంటే గ్రేటే అని. ఒక సామాన్యులకు ఇచ్చినప్పుడు అది గొప్పగా రాసినటువంటి ఈనాడు ఇక్కడ చంద్రబాబు మాట్లాడిన దాన్ని దాచేసి రెండో పక్కన ఈ కోణంలో రాసుకొస్తుంది. ఎంతకాలం ఈ దిగజారుడు అనేదానికి ఇక అర్థం తెలియట్లేదు. అసలు చాలా అసహ్యం వేస్తుంది జర్నలిజం మీద.